తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ లేలే తెలంగాణ ప్రజా వికాస సమితి పక్క కాదన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పెడుతుంది. చూస్తుండు నువ్వు. జెండా నీలము ఆకుపచ్చ రంగులు ఉంటుందబ్బా అని ఒకళ్ళు, ఏ పార్టీ వాడని గుర్తులు పెట్టిందట అని ఇంకొకళ్ళు, ధర్మగంటే పార్టీ గుర్తట. మీటింగ్కు బగ్గమంది వచ్చానంటవా, ఎవరన్నా గులాబీ లీడర్లు అందులోకి పోతారో అని బయట చర్చలు. ఇక సోషల్ మీడియాలో తీరొక్క రాతలు. ఎందుకంటే కొన్ని గంటలాగా రాదుండ్రి పార్టీ పేరు గుర్తు జెండా రంగు అన్ని తెలుస్తాయి గాని మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లా 1000 మందితోటి మీటింగ్ పెట్టి కొత్త రాజకీయ జెండా ఎగిరేయబోతుంది కవితక్క. పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. దానికోసమే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవించబోతాం. ఓ పెద్ద ఫంక్షన్ హాల్ గుత్తకు పడితే కవితక్క కటౌట్లతో నింపేసిరు లీడర్లు. ఎండాకాలంలో మళ్ళా మంచి గడి ఉండదని పొద్దుగాల 10 గంటకే ముహూర్తము. చిన్నలు పెద్దలు అమ్మలక్కలు ఉద్యమకారులు కవులు కళాకారులు అందరు రావాలి, నా పార్టీకి హిమ్మతి ఇవ్వాలని అవాజ్ ఇచ్చింది మేడము. మరి ఎవరొస్తారో పార్టీకి ఏం పేరు పెడుతుందో గానీ ఒక ఏడాది కిందట సురువైంది కారు పెద్దలతోటి కవితక్క కయ్యము. బాపుకు రాసిన ఉత్తరం బయటికి వచ్చుడుతోటి చాలైన లొల్లి. మా నాయన చుట్టూ అవినీతి అనకొండలున్నారు, పెద్ద మనిషి నాగం పట్టిస్తున్నారు, పార్టీని బీజేపీలో కలిపేయాలని చూస్తున్నారు, ఉద్యమకారులను దేక్తలేరు అని ఎన్నో మాట్లాడితే నోటీస్ ఇవ్వకుండానే కాలరకెళ్ళి సస్పెండ్ చేసుడుతో టీగా నేను మీ తోట ఉండనని కాలరకెళ్ళి దిగింది రాజీనామా పెట్టి. జాగృతి పేరు మీద జిల్లాలు తిరిగింది, అందరితోటి మాట్లాడింది, ఎన్నో తిప్పాలు తెలుసుకుంది, ఎమ్మెల్సీ పదవి విడిచిపెట్టింది. పబ్లిక్ లో పతారా పెంచుకోవడానికి శాతరైన కాడికి కొట్లాడింది సర్కార్ మీద.